చర్యలు తీసుకోవాలని చెప్తున్నారు చిదంబరం రెడ్డి. రైట్, థ్యాంక్ యూ అంజీ. మనం చూస్తున్నాము అక్కడ ఘటన జరిగింది. ఘటన తర్వాత ప్రమాద కారణాలను విశ్లేషించే క్రమంలో అడుగడుగున మనకు నిర్లక్ష్యం కనిపిస్తుంటే, అదే సందర్భంలో అడుగడుగున అక్కడ జరుగుతున్న అధికారులకు సంబంధించిన ఆ అవకతవకలు కూడా మనకు కనిపిస్తున్నాయి. అందులో ముఖ్యంగా చూస్తే మాత్రం తక్కువ సమయంలోనే అక్కడికి చేరుకోవాలనే ఒక ప్రయత్నంలో ఈ చేవేళ్ల నుంచి వెళ్తున్న ఏదైతే టిప్పర్ లారీ కానివ్వండి, అలాగే టిప్పర్ లారీతో పాటు బస్సు కూడా, ఎందుకంటే మీరు చెప్తున్నట్టుగా ఏవైతే బస్సులు ఆర్టీసీ రెంట్కు తీసుకుంటుందో, ఆర్టీసీ డ్రైవర్లు నడుపుతున్నారో, నడిపే క్రమంలో కూడా ఇలాంటి ఘటనలు జరిగినప్పుడు వాళ్ళు ఏం చేయాలో తెలియని పరిస్థితి ఉంటుంది. అందులో ముఖ్యంగా కంకర మొత్తం అక్కడ ఉన్న ప్రయాణికుల మీద పడ్డాము. ఆ ప్రయాణికులు దాంట్లోంచి బయటకు ఎలా తప్పించుకోవాలో అర్థం కాని పరిస్థితి అయితే మనకు కనిపిస్తుంది. అందులో భాగంగా మనకు ముఖ్యంగా అక్కడ కనిపిస్తున్న ప్రాబ్లమ్స్ 2-3 ఉన్నాయి. ఒకటి, ఏదైతే ఓవర్లోడ్తో వెళ్తున్నప్పుడు వాటిని నిరోధించాల్సిన అధికారులు ఎవరైతే ఉన్నారో వాళ్ళు దాన్ని పట్టించుకోలేదు. రెండోది, నిజంగానే కంకర్ లోడ్తో వెళ్ళినా సరే కంకర్ లోడ్ను తీసుకెళ్లే క్రమంలో చేపట్టాల్సిన కొన్ని చర్యలు, అందులో ముఖ్యంగా దాన్ని టార్పులిన్ కట్టడం కానివ్వండి, ఎక్కువ లోడ్ వేసుకోకుండా దానికి ఏవైతే పరిమితులు ఉన్నాయో ఆ పరిమితిలో ఉన్న లోడ్ను మాత్రమే తీసుకెళ్లడం అన్నది రెండోది. ఉదయం 7 గంటల లోపు నేను సిటీలోకి వెళ్ళిపోవాలన్న ఆదుర్ద ఏదైతే ఉందో ఆ ఆదుర్ద కారణంగానే ఓవర్ స్పీడ్తో వెళ్లారు అన్నది విషయం కూడా మనకు అర్థమవుతుంది. అలా వెళ్ళాలని ప్రయత్నించిన ఆ టిప్పర్ డ్రైవర్ కాస్త ఇవాళ తనతో పాటు మరో 25 మందిని ఇవాళ తీసుకువెళ్ళడం అన్నది వాళ్ళందరూ మృత్యుపడడానికి కారణంగా మారడం అన్నది మాత్రం ప్రతి ఒక్కరిని కలిచివేస్తుంది. ముఖ్యంగా మనం చూద్దాము, ఆర్టీసీ బస్సు కంకర టిప్పర్ను ఢీకొన్న నేపథ్యంలో 24 మంది ఇప్పటికే మృతి చెందినట్టుగా సమాచారం ఉంటుంది. బట్ అఫీషియల్గా అయితే 19 మంది చెప్తున్నారు. కానీ 24 మంది దాదాపుగా చనిపోయారన్నది అర్థమవుతుంది. ఇక్కడ వీళ్ళ నిర్లక్ష్యం, ఒక్క టిప్పర్ డ్రైవర్ ఎవరైతే ఉన్నారో ఆయన నిర్లక్ష్యం అన్నది ఇవాళ 24 మంది ప్రాణాలు పోవడానికి కారణంగా మారింది. అంతేకాదు, ఉదయం తన ఇంటికి పోవాలని బయలుదేరిన కుటుంబాలు ఇవాళ చివరికి కాటికి చేరిన పరిస్థితి మనకు కనిపిస్తుంది. ఒక శుభకార్యాన్ని చూసుకొని ఇంటికి వెళ్దామని ప్రయత్నం చేసిన ఒకే కుటుంబానికి సంబంధించిన 3 అమ్మాయిలు ఇవాళ అశుభ కారణంగానే ఇవాళ వాళ్ళు అక్కడ అసూలు బాసిన పరిస్థితి మనకు కనిపిస్తుంది. అలాగే చదువు కోసమనో, వైద్యం కోసమనో, అవసరం కోసమనో, ఉపాధి కోసమనో ఏదో ఒక కారణంతో హైదరాబాద్కు చేరుకోవాలన్న ఆలోచనతో బయలుదేరిన వీళ్ళు ఇవాళ ఎటు వెళ్లారో అర్థం కాని పరిస్థితి. ఆ మృత్యువాత పడడానికి కారణం మాత్రం ఓ వ్యక్తి నిర్లక్ష్యం అన్నది అర్థమవుతుంది. అదే సందర్భంలో కొన్ని పాయింట్స్ ఇక్కడ చాలా రోజుల నుంచి పెండింగ్లో ఉన్న ఆ రహదారి గురించి శనివారం రోజే పర్మిషన్స్ వచ్చాయి, మరొకసారి రీస్టార్ట్ అవుతుంది అన్న ఒక ఆనందం వ్యక్తం చేసే లోపే ఇలాంటి ఒక ఘటన జరగడము, ఆ ఘటన జరిగి ఇవాళ ప్రాణాలు పోయిన 24 మందికి సమాధానం చెప్పాల్సిన వ్యక్తులు ఎవరన్నది అర్థం కాని సిచ్యువేషన్ ఉంది. ఎస్ అంజీ, చెప్పండి. సార్, ఈ రోడ్డు ఎన్ని సంవత్సరాల నుంచి ఇలా ఉంది? ఏమేమి చూసినప్పుడు 25-30 సంవత్సరాలు అప్పటి నుంచి ఇట్లానే ఇంకా ఒక లాభం ఉండే. ఒక కాంగ్రెస్ ప్రభుత్వం ఉన్నప్పుడు వేసారు, మళ్ళీ ఇప్పుడు వచ్చింది, ఇప్పుడు వచ్చింది గది ఉంది. కేటీఆర్ ప్రభుత్వం ఉన్నప్పుడు ఎమ్మెల్యే ఈ మినిస్టర్లు తిరుగుతూనే ఉంటారు సార్. ఇక్కడ ఒక్క రోడ్ సగం లేదు. మన మొయినాబాద్ నుంచి మన్నెగూడ వరకు రోడ్ సగం లేదు. ఆ మినిస్టర్ 24 గంటలు తిరుగుతారు. మా గడ్డం ప్రసాద్ గారు అసెంబ్లీ స్పీకర్ 24 గంటలు తిరుగుతారు. అనుకుంటారు పబ్లిక్ ఏమో సస్తే మన ఆయన వీళ్ళు తిరుగుతారు. కనీసం ఇట్లా గుంతలో ఊగుతుంది. వాడి మంచి చిన్న డబ్బా వెహికల్ తిరిగి చూడు, హెవీ వెహికల్ తీసుకుంటారు. పబ్లిక్ సొమ్ము చదివి పబ్లిక్ తీసుకుంటారు. లారీలు తిరుగుతుంది కాదు, లారీలు తప్పు లేదు. హెవీ వెహికల్స్ కి రోడ్ ప్రాబ్లం ఉంది. అది హెవీ వెహికల్ ఊగుతుంది సార్. హెవీ వెహికల్ నేను డ్రైవర్ని, హెవీ వెహికల్ ఊగుతుంది. స్థానికంగా అంటే ఇక్కడ నిత్యం అయితే అధికారులు కానీ, మంత్రులు కానీ, ఎమ్మెల్యే కానీ తిరుగుతూ ఉన్న కూడా ఈ రోడ్డు గురించి పట్టించుకునే నాదుడే లేదనే కూడా స్థానికంగా విమర్శలు వేసుకున్నాయి. అంటే దీని ప్రకారం చూస్తే ఈ రోజు అయితే ఏదైనా సరే అధికారులు నిర్లక్ష్యం కావచ్చు, ప్రజాప్రతినిధులు నిర్లక్ష్యం కావచ్చు, 25 మంది ప్రాణాలు అయితే బలగొన్నారని మనకు క్లియర్ గా అర్థమైపోతుంది. దీనికి సంబంధించి అయితే ఇప్పుడే సిపి అవినాష్ గారి గురించి వచ్చేసి ఆ ప్రమాద సంఘటన అయితే పరిశీలించారు. దానికి సంబంధించిన దర్యాప్తు చేస్తున్నాము. కేసు దర్యాప్తు చేసేసి త్వరలో వివరాలు వెల్లడించే అవకాశం కూడా ఉందంటున్నారు. ఎస్ అంజీ, అక్కడ స్థానికులు మాట్లాడుతున్న కొన్ని పాయింట్స్ మనం ఖచ్చితంగా ఇక్కడ కన్సిడర్ చేయాలి. అదే రోడ్లో గతంలో అక్కడ మినిస్టర్గా పనిచేసిన మహేందర్ రెడ్డి కూడా అక్కడే అదే రోడ్లో తిరిగారు. ఇప్పుడు గడ్డం ప్రసాద్ కూడా అదే రోడ్లో తిరుగుతున్నారు. ఆ రోడ్డు ఎలా ఉందో ఎవరో చెప్పాల్సిన అవసరం లేదు, ఎందుకంటే వాళ్లకు స్వానుభవంగానే ఆ రోడ్డు అలా ఉందన్న విషయం తెలుసు. అయినా సరే ప్రభుత్వం చర్యలు తీసుకోకపోవడాన్ని స్థానికులు అక్కడ తప్పు పెడుతున్న పరిస్థితి మనకు అనిపిస్తుంది. గతంలో ఎప్పుడో 25 సంవత్సరాల క్రితం అక్కడ ఆ నిర్మాణం ప్రారంభమైందనే విషయాన్ని చెప్పే ప్రయత్నం చేస్తున్నారు. గతంలో కాంగ్రెస్ హయాంలోనే అది ప్రారంభమైంది. ఇప్పటిదాకా కూడా దాదాపుగా 15 ఏళ్ల నుంచి ఒకేలాగా ఉంది. ఆ రోడ్డులో ఎలాంటి చర్యలు జరగట్లేదు అన్నదైతే చెప్పే ప్రయత్నం చేస్తున్నారు.
ఇక రహదారిగా మారిన తర్వాత వాళ్ళ జీవితాలు మారుతాయి అనుకున్నారు. కానీ ఆ మారిన రహదారి మధ్యలో ఆగిపోవడంతో అది మృత్యుదారిగా మారింది అన్న విషయము ఆ స్థానికులు మాత్రమే చెప్తున్నారు. ఇక అది సరిపోదన్నట్టు ఆ రోడ్డు మీద ఎవరైతే ప్రయాణిస్తున్నారో వాళ్ళు చేస్తున్న ప్రయాణం రోడ్డు పైన లేక నరకానిక అన్నది అర్థం కాని సిచ్యువేషన్లో ఉంది అన్నది మనకు అర్థమవుతుంది. ముఖ్యంగా ఆ రోడ్డును చూసిన ఇమ్మీడియట్గా మనకు అర్థమయ్యే విషయము రోడ్ల మధ్యలో గుంతలు ఉండడం కాదు, గుంతల మధ్యలో మాత్రమే రోడ్డు ఉందా అని అనుమానం వచ్చేంత స్థాయిలో అక్కడ ఆ గుంతలు దర్శనం ఇవ్వడం అన్నది ప్రతి ఒక్కరిని ఆలోచింపజేస్తుంది. మరి అటువైపుగా తిరుగుతున్న ప్రజాప్రతినిధులు ఏం చేశారు, అటువైపుగా తిరుగుతున్న మంత్రులు ఏం చేస్తున్నారు, అటువైపుగా తిరుగుతున్న పార్లమెంటు సభ్యులు ఏం చేస్తున్నారు, అదే రోడ్లో తిరిగి అధికారులు ఏం చేస్తున్నారు? ఇవన్నీ ప్రశ్నలు ఖచ్చితంగా ప్రతి ఒక్క సామాన్యుడు అడుగుతాడు. అదే ప్రశ్న ఇప్పుడు బీఆర్కే న్యూస్ కూడా వేస్తోంది. నిజంగానే ఆ రోడ్డు అంత భయంకరంగా ఉన్నప్పుడు, అంత భయానకంగా అక్కడ రిపీటెడ్గా యాక్సిడెంట్లు జరుగుతున్నప్పుడు ఎందుకు చర్యలు తీసుకోలేదు? దాదాపుగా 10 ప్రాంతాల్లో బ్లాక్ స్పాట్స్ ఉన్నాయన్నది ఆల్రెడీ చెప్తున్నప్పుడు ఆ బ్లాక్ స్పాట్ను నివారించడానికి అక్కడ ప్రయాణిస్తున్న వాళ్ళని అక్కడ అప్రమత్తం చేయడానికి ఎలాంటి ఏర్పాట్లు చేశారు? బ్లాక్ స్పాట్స్కి సంబంధించిన ఏవైనా సూచికలు ఏర్పాటు చేశారా? బ్లాక్ స్పాట్స్ ఉన్నాయని చెప్పడానికి ఏవైనా అక్కడ బోర్డులు ఏర్పాటు చేశారా? అవేమీ జరిగాయా లేదన్నది ఖచ్చితంగా ఇప్పుడు మనం చెక్ చేయాల్సిన అవసరం ఉంది. బ్లాక్ స్పాట్స్ 10 ఉన్నప్పుడు, అలాంటి ఘటనలు రెగ్యులర్గా జరుగుతున్నప్పుడు స్పెషల్ కేర్ తీసుకోవాల్సిన అవసరం ఉంటుంది ప్రభుత్వానికి. అధికారులు కూడా అక్కడ ఖచ్చితంగా ప్రత్యేకంగా చర్యలు తీసుకోవాల్సిన అవసరం ఉంటుంది. కానీ వాటన్నింటినీ వాళ్ళందరూ విస్మరించినట్టుగా మనకు అర్థమవుతుంది. అందులో భాగంగానే ఇవాళ ఈ ఘటన జరగడానికి కారణము చాలా క్లియర్గా అర్థమవుతోంది. బ్లాక్ స్పాట్స్ ఉన్నప్పుడు వాటిని తప్పించబోయి, వాటిని చూసుకోలేక, ఎదురుగా వస్తున్న వెహికల్ని అవాయిడ్ చేయలేక, ఆ వెహికల్ని తప్పించలేక వెళ్ళి గుద్దుకుంటున్న ఘటనలు, ఆ యాక్సిడెంట్లో ఇలా 10ల సంఖ్యలో ప్రాణాలు పోతున్న ఘటనలు రెగ్యులర్గా జరుగుతూనే ఉన్నాయి. 1 కాదు 2 కాదు, 24 ప్రాణాలు ఇవాళ గాలిలో కలిసిపోవడానికి కారణంగా మనం మాట్లాడుతున్న టిప్పర్ డ్రైవర్నో టిప్పర్ యాజమాన్యాన్నో కాదు, ఆ పరిస్థితి కల్పించిన ప్రభుత్వాన్ని, అధికారులను కూడా ప్రశ్నించాల్సిన అవసరం ఉంది. అదే రోడ్లో తిరుగుతారని చెప్తున్న ఆ స్థానికులు చెప్తున్నట్టుగా అదే రోడ్లో తిరుగుతున్న ప్రజాప్రతినిధులందరూ ఏం చేస్తున్నట్టు? ఆ ప్రజాప్రతినిధులకు ఆ రోడ్డు అలాంటి అధ్వాన్న స్థితిలో ఉందన్న విషయం తెలియదా? ఒకరు చెప్పాల్సిన అవసరం లేకుండా అదే రోడ్లో తిరుగుతున్న ఆ ఎమ్మెల్యే కానివ్వండి, ఆ జిల్లాకు సంబంధించిన మంత్రులు కానివ్వండి ఏం చేస్తున్నారన్న ప్రశ్న అయితే స్థానికుల నుంచి వినిపిస్తుంది. దానికి సమాధానం చెప్పాల్సిన అవసరం ఉంటుంది. ఓవరాల్గా చూస్తే మాత్రం ఉదయం తమ గమ్యస్థానాలకు చేరుకోవాలని ప్రారంభమైన ఆ ప్రయాణం కాస్త వాళ్లను గమ్యం లేని స్థానానికి, ఫైనల్గా శ్మశానానికి తీసుకెళ్ళింది అనేది మనకు అర్థమవుతుంది. ఆ కుటుంబాలను ఇప్పుడు ఓదార్చేదెవరు? ఆ పిల్లలను కోల్పోయిన తల్లిదండ్రులను ఇవాళ ఓదార్చేదెవరు? ఆ తల్లిదండ్రులు కోల్పోయి అనాథలుగా మిగులుతున్న ఆ పిల్లలకు ఇవాళ ఆసరాగా నిలిచేదెవరు? ఇవే ప్రశ్నలే ప్రతి ఒక్కరు అడుగుతున్నారు. సమాధానం చెప్పాల్సిన బాధ్యత ఖచ్చితంగా ప్రభుత్వానికి ఉంటుంది. మనం చూస్తున్నాము హౌస్ అక్కడ ఎవరైతే ఏడుస్తున్న ఆడపిల్లలకు సంబంధించిన విజువల్స్ మనం చూస్తున్నామో వాళ్ళ బాధను ఎవరు తీర్చాలి? నిజంగానే వాళ్ళు చనిపోవడానికి కారణం ఎవరు చేసిన తప్పు? ఎవరి నిర్లక్ష్యం కారణంగా ఇవాళ వాళ్ళ పేరెంట్స్ నిర్జీవంగా పడి ఉన్నారన్న ప్రశ్న వస్తే దానికి సమాధానం ఎవరు చెప్తారు? మరొక బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం మనము. ఇప్పటివరకు చనిపోయిన వాళ్ళలో 14 మందికి సంబంధించిన పూర్తి వివరాలు బయటకు వచ్చాయి. వాళ్ళకి సంబంధించిన పోస్ట్ మార్టం సంబంధించిన ఏర్పాట్లు కూడా టకటగా జరిగిపోతున్నాయి. ముఖ్యంగా ఆ రోడ్డుకు సంబంధించి ఇప్పుడు మనకు వినిపిస్తున్న సమాచారము, స్థానికులు చెప్తున్న సమాచారం ప్రకారం చూస్తే మాత్రం గుంతల కారణంగా హెవీ వెహికల్స్ వెళ్తున్నప్పుడు వాటిని కంట్రోల్ చేయడం కాస్త కష్టసాధ్యమైన విషయం అనే విషయం చెప్తున్నారు. ఇప్పుడు మనకున్న సమాచారం ప్రకారము ఓవర్లోడ్తో ఆ టిప్పర్ రావడం కానివ్వండి, ఆ టిప్పర్ వచ్చే నేపథ్యంలో అక్కడున్న గుంతలను తప్పించబోయి ఆ అతివేగంగా వెళ్తున్న టిప్పర్ కాస్త తన కంట్రోల్ తప్పింది అన్న విషయం అయితే మనకు అర్థమవుతుంది. ఇక అక్కడే గుంతలు ఉండడము, అదే ప్లేస్లోనే ఒక బ్లాక్ స్పాట్గా ఉండే ఒక మలుపు కూడా ఉండడంతో ఏమీ చేయలేని పరిస్థితుల్లో వెళ్ళి బస్సుని ఆ టిప్పర్ ఢీకొట్టడంతో ఆగిపోకుండా అదే బస్సు పైన మొత్తంగా వాలింది. ఆ వాలినప్పుడు ఆ టిప్పర్లో ఉన్న కంకర అక్కడున్న ప్రయాణికుల మీద పడిన పరిస్థితి మనకు కనిపిస్తుంది. డ్రైవర్ సైడ్ అయితే ఎవరైతే ఉన్నారో అక్కడ 6 వరుసల్లో ఉన్న సీట్లను ఆ టిప్పర్ చీల్చేసిన పరిస్థితుల్లో ఆ ఘటన జరిగింది. ఆ ఘటనకు కారణంగా 54 మంది ప్రయాణించాల్సిన బస్సులో 70 మంది ప్రయాణించడం కూడా మరొక కారణంగా కూడా మనకు తెలుస్తోంది. టిప్పర్ వాళ్ళ మీద పడ్డము, వాటి నుంచి బయటకి ఎలా రావాలో అర్థం కాని పరిస్థితుల్లో అలా కూడా ప్రాణాలు కోల్పోవడానికి కారణంగా కూడా కొంతమంది కనిపిస్తుంది. ఇప్పటిదాకా ఉన్న వాళ్ళలో మొత్తం 24 మంది దుర్మరణం పాలైనట్టుగా సమాచారం అవుతుంది. మరికొంతమంది ప్రాణాపాయ స్థితిలో ఉన్నట్టుగా మనకు తెలుస్తోంది. అందులో భాగంగా ఓవరాల్గా చూస్తే ఇప్పటి వరకు 18 మందికి సంబంధించిన వివరాలు బయటకు వచ్చాయి. దీనికి సంబంధించి ఒకరొక్కరుగా రెస్పాండ్ అవ్వడం కూడా స్టార్ట్ అయిపోయింది. రాష్ట్రపతి ద్రౌపది ముర్ముకు సంబంధించిన
విషయం మనం చూస్తున్నాము. క్షతగాతులు త్వరగా కోలుకోవాలని చెప్పేసి తను ప్రార్థిస్తున్నట్టుగా ఎక్స్ వేదికగా తను రెస్పాండ్ అయిన పరిస్థితి కనిపిస్తోంది. ప్రధాని మోదీ కూడా ఇప్పటికే రెస్పాండ్ అయ్యారు. ఇక సరిపోదు అన్నట్టు ఇప్పుడు సీఎం రేవంత్ దాని మీద సమీక్షను కూడా ఏర్పాటు చేశారు. కంట్రోల్ రూమ్లు ఏర్పాటు చేసి దానికి సంబంధించిన నెంబర్లను ఇచ్చారు. మృతులు కానివ్వండి, అక్కడ ఉన్న వాళ్ళ దీనికి సంబంధించిన వివరాలు తెలుసుకునే ప్రయత్నం చేసేందుకు అవసరం చేస్తున్నారు. ఇక సిఎస్ కూడా మిగిలిన అధికారులందరినీ కూడా అలర్ట్ చేస్తున్నారు. సచివాలయంలో కంట్రోల్ రూము ఏర్పాటు చేసిన మన పరిస్థితి మనకు కనిపిస్తుంది. తెలంగాణ సీఎం నుంచి అఫీషియల్గా వచ్చిన ట్వీట్ మనం చూస్తున్నాం. రోడ్డు ప్రమాద ఘటనపై ఉన్నతాధికారులతో సీఎం రేవంత్ రెడ్డి ఇప్పటికే మాట్లాడుతున్నారు. విచారం వ్యక్తం చేయడంతో పాటు తక్షణం ఘటనా స్థలానికి చేరుకొని అక్కడ ఉన్న వాళ్లకు సహాయక చర్యల కోసం అన్ని విభాగాలను కూడా రంగంలోకి దింపమని సిఎస్కి తను ఆదేశించారు. అంతేకాకుండా సిఎస్ కూడా వెంటనే రెస్పాండ్ అయ్యి సంబంధిత అధికారులందరికీ కూడా ఆదేశించినట్టుగా మనకు సమాచారం అందుతుంది. అందులో ముఖ్యంగా అత్యవసర వైద్యంతో పాటు తగిన అంబులెన్సులు అలాగే వైద్య సిబ్బందిని అక్కడికి తరలించాలని చెప్పడంతో పాటు ఎవరైతే చనిపోయిన వాళ్ళు ఉన్నారో వాళ్ళ మృతదేహాలకు పోస్టుమార్టం చేసేందుకు ఎక్కువ శాతం అంటే గాంధీలో ఉన్న మార్చరీకి సంబంధించిన సిబ్బందిని కూడా పూర్తి స్థాయిలో ఉస్మానియాకి వెళ్ళమని చెప్పి ఇప్పటికే ఆదేశాలు జారీ చేశారు. సో గాంధీలో ఉన్న వాళ్ళు అలాగే ఇక్కడ ఉన్న వాళ్ళందరూ కలిసి ఉస్మానియాకి వెళ్ళి అక్కడ వీలైనంత త్వరగా ఆ మృతదేహాలకు పోస్టుమార్టం కంప్లీట్ చేయాలనే ఆలోచనలో ఉన్నట్టుగా కనిపిస్తుంది. దానికి సంబంధించిన ఇన్ఫర్మేషన్ మనకు కనిపిస్తుంది. తెలంగాణ సీఎం రెస్పాండ్ అయ్యి దానికి సంబంధించి ఆదేశాలు ఇవ్వడం, ఆదేశాలకు సంబంధించిన సమాచారాన్ని ప్రజలందరికీ ఇవ్వడం అన్నది మనకి ఆ ట్వీట్లో కనిపిస్తుంది. లో మనం చూడొచ్చు విషాదకర ఛాయలు అన్నది అక్కడ అలుముకోవడంతో పాటు వాళ్ళ బాధ వర్ణనాతీతం అని చెప్పడానికి ఒక ఎగ్జాంపుల్గా మనం చూడాలి. తమ కుటుంబ సభ్యులు కోల్పోయిన వాళ్ళందరూ ఇవాళ అక్కడ ఏ స్థాయిలో రోదనలు మనకు వినిపిస్తూనే ఉన్నాయి. ఆ రోదనలు మిన్నంటుతున్న వేళ ఈ ఘటనకు కారణం ఎవరు, ఆ ఘటన కారణభూతులైన వాళ్ళ వ్యక్తులు ఎవరైతే ఉన్నారో వాళ్ళ మీద చర్యలు ఏవి అనే ఒక ప్రశ్న అయితే మనకు అర్థమవుతోంది. కానీ ఆ ఘటనకు కారణమైన డ్రైవరు చనిపోయిన నేపథ్యంలో ఇప్పుడు ఏం చేయాలన్నది అర్థం కావట్లేదు. అందులోనూ ముఖ్యంగా అడుగడుగున నిర్లక్ష్యం కనిపిస్తోంది. అడుగడుగున అధికారులకు సంబంధించిన ఉదాసీనత అన్నది మనకు చాలా క్లియర్గా అర్థమవుతున్న నేపథ్యంలో అర్థం కాని సిచ్యువేషన్ అయితే వచ్చేసింది.
అంతేకాకుండా ఎవరైతే మృత్యువాత పడ్డారో వాళ్ళకి సంబంధించిన పోస్ట్ మార్టాన్ని పూర్తి చేసి ఒక్కొక్కరుగా ఆ మృతదేహాల్ని వాళ్ళ సొంత ఇంట్లకు తరలించే ప్రయత్నం చేస్తున్నారు, సొంత ఊర్లకు తరలించే ప్రయత్నం చేస్తున్నారు. ప్రభుత్వ అధికారులు వాటిని పూర్తి స్థాయిలో ఒక స్పీడప్ చేసి ఆ వర్క్ని అయితే కంప్లీట్ చేస్తున్నారు. కానీ ఆ చనిపోయిన వాళ్లకు సమాధానం చెప్పే వాళ్ళు ఎవరు అనేది అర్థం కావట్లేదు. ఇప్పటికే ప్రభుత్వం రెస్పాండ్ అయింది. మృతుల కుటుంబాలకు 5 లక్షల రూపాయల ఎక్స్గ్రేషియా ప్రకటించడంతో పాటు అందులో గాయపడిన వాళ్ళకి 2 లక్షల రూపాయల సాయం చేయాలని కూడా నిర్ణయం తీసుకుంది. అది దానికి తోడు క్షతగాత్రులైన వాళ్లకు రాష్ట్ర ప్రభుత్వమే వైద్య సహాయం అందించాలని కూడా నిర్ణయం తీసుకుంది. దానికి సంబంధించి ఇప్పటికే పొన్నం ప్రభాకర్ దాని మీద రెస్పాండ్ అయ్యారు, దానికి సంబంధించి సమాచారం అందించారు. అంతేకాకుండా ఎవరైతే పట్నం మహేందర్ రెడ్డికి సంబంధించిన మెడికల్ కాలేజీలో ఎవరైతే అక్కడ చికిత్స పొందుతున్నారో ఆ చికిత్స పొందుతున్న వాళ్ళను కూడా పరామర్శించిన పరిస్థితి మనకు కనిపిస్తుంది. సో ఈ ఘటనకు సంబంధించి ఎన్నో ప్రశ్నలు లేవనెత్తుతుంటే అదే సందర్భంలో వ్యవస్థలో ఉన్న లోపాలని కూడా ఇది ఎత్తి చూపుతోందనేది మనకు అర్థమవుతుంది. ముఖ్యంగా రాత్రి 11 గంటల నుంచి ఉదయం 7 గంటల లోపలే సిటీలోకి వెళ్లాలన్న ఒక ఆదుర్ద ఏదైతే ఉందో అది టిప్పర్ డ్రైవర్ చేసిన ఆ ఆదుర్ద సంబంధించిన ఘటన ఇవాళ ఇంత పెద్ద విచారకరమైన ఘటనకు కారణంగా మారింది అనేది అయితే మనకు అర్థమవుతుంది. అదే సందర్భంలో ఓవర్లోడ్తో వెళ్తే ప్రతి ఒక్కరి మీద చర్యలు తీసుకునే ప్రభుత్వము, ముఖ్యంగా ట్రాఫిక్ పోలీసులు, ఆర్టీ అధికారులు 54 మంది వెళ్లాల్సిన బస్సులో 70 మంది ఎందుకు ప్రయాణిస్తున్నారన్న ప్రశ్న అడగలేకపోవడం అన్నది ఇక్కడ మనకు ఒక సమస్యగా కనిపిస్తోంది. ఆ విషయాన్ని కూడా ఇవాళ ఈ ఘటన ఎత్తి చూపుతోంది. అక్కడ సీటింగ్ కెపాసిటీకి మించి జనాలు వెళ్ళడానికి కారణంగా ఒకవేళ మనం చూస్తే మాత్రం మహాలక్ష్మి పథకం వచ్చిన తర్వాత ఉచితంగా మహిళలకు బస్సు సౌకర్యం కల్పించే అవకాశం వచ్చిన తర్వాత చిన్న చిన్న ప్రాంతాలకి తక్కువ దూరాలకు కూడా వాళ్ళు ఆటోలను కాకుండా ఇలాంటి బస్సులను ఆశ్రయించడం అన్నది చాలా కామన్గా జరిగిపోతుంది. అందులో భాగంగానే ఈ ఓవర్లోడ్ అన్నది జరుగుతోంది అన్నది కూడా కొంతమంది చెప్పే ప్రయత్నం చేస్తున్నారు. అందులో భాగంగానే ఇలాంటి ఘటనలు జరిగినప్పుడు మహిళలు ఎక్కువ మంది మృతి చెందడానికి కారణంగా మారుతున్నాయన్నది కూడా ఒక విశ్లేషణ వినిపిస్తుంది. ఘటన మాత్రం ఈ వ్యవస్థలో ఉన్న లోపాలను అయితే ఎత్తి చూపిందని మనకు అర్థమవుతుంది. అదే రహదారిపై ఇప్పట్లోనే 10ల సంఖ్యలో ప్రాణాలు కోల్పోయిన ఘటనలు జరిగినా సరే అక్కడ మలుపుల దగ్గర అవి బ్లాక్ స్పాట్స్గా మారాయన్న విషయాన్ని గుర్తించినా సరే వాటి మీద చర్యలు తీసుకునే ప్రభుత్వాన్ని ఏమనాలి? వాటి వైపు అసలే చూడని అధికారులను ఏం చేయాలి? అదే రోడ్లు తిరుగుతున్న ప్రజాప్రతినిధులు దాని గురించి పట్టించుకోకపోవడానికి కారణాలేంటి? కేవలం నేషనల్ గ్రీన్ ట్రిబ్యునల్లో ఉన్న కేసుని ఒక ఉదాహరణగా చెప్పి దాన్ని ఒక కారణంగా చెప్పి వీళ్ళందరూ తప్పించుకునేందుకు అవకాశం ఉందా? నిజంగానే ఆ రోడ్డు ఆ స్థాయిలో గుంతలు పడినప్పుడు ఆ గుంతలను పూడ్చాల్సిన బాధ్యత, అందులో ముఖ్యంగా ప్రతిరోజు ఓవర్లోడ్తో టిప్పర్ లారీలు అక్కడ తిరుగుతున్నాయి అంటే ఆ రోడ్లు ఎన్నిసార్లు వేసినా సరే మరొకసారి అవి చెడిపోతూనే ఉంటాయన్న విషయం అందరికీ తెలుసు. ఆ ఘటనకు కారణంగా మారుతున్న ఆ రీజన్ ఏదైతే ఉందో ఆ టిప్పర్ డ్రైవర్లు కానివ్వండి, టిప్పర్లు కానివ్వండి, వాటిని నియంత్రించాల్సిన బాధ్యత ప్రభుత్వం ఎందుకు తీసుకోలేదు అన్న ప్రశ్న కూడా అక్కడ తలెత్తుతోంది. సో వ్యవస్థలో ఉన్న సమస్యలు, అధికారుల నిర్లక్ష్యం, ప్రభుత్వంలోని నేతల ఉదాసీనత చేరి ఇవాళ 25 మంది ప్రాణాలు కోల్పోవడానికి కారణంగా కనిపిస్తుంది. అక్కడ మనం చూస్తున్నాం ఏవైతే టిప్పర్ లారీకి సంబంధించి ఆ ఘటన జరిగిన తర్వాత టిప్పర్ లారీకి జరిగిన నష్టము, ఆ నేపథ్యంలో మొత్తం బ్యాక్ సైడ్ ఉన్న 3 టైర్లు కూడా అవి బరస్ట్ అయినాయి అంటే వాటి సిచ్యువేషన్ ఎంత స్పీడ్లో ఉంటుంది, ఆ ఘటనకు అది కారణంగా మారడానికి అవకాశం ఎంత ఉందనేది మనకు అర్థమవుతుంది. అదే సందర్భంలో ఏదైతే మనం మాట్లాడుతున్న బస్సుకు సంబంధించి డ్రైవర్ సైడ్ ఉన్న దాదాపుగా 5 నుంచి 6 రోస్ మొత్తానికి కూడా చీల్చేసింది ఈ టిప్పర్ లారీ అంటే అది ఏ స్థాయిలో, ఏ స్పీడ్లో, ఏ స్థాయిలో అది ఢీకొనిందో చెప్పడానికి మనకు ఒక ఎగ్జాంపుల్గా మనకు అది కనిపిస్తుంది. అదే నేపథ్యంలో ఆ ఘటన జరిగిన నేపథ్యంలో కూడా మనం చూస్తే ఆ కంకర అన్నది ఆ బస్సులో పడడం ద్వారా అక్కడున్న ప్రయాణికుల ప్రాణాలు కోల్పోవడానికి అది కూడా ఒక కారణంగా కనిపిస్తుంది. ఇంతకుముందు మా ప్రతినిధి రామంజీ చూపించారు చాలా క్లియర్గా, అక్కడ టన్నుల కొద్దీ కంకర రోడ్డు మీద చెల్లాచెదురుగా పడిన పరిస్థితి మనకు కనిపిస్తుంది. ఇప్పటికీ కూడా అక్కడ ఉన్న మృతదేహాల్ని తొలగించిన తర్వాత కూడా అదే బస్సులో కనిపిస్తున్న ఆ కంకర అన్నది అది ఏ స్థాయిలో డ్యామేజ్ చేసింది, నష్టం చేకూర్చింది అన్నదానికి ఒక ఉదాహరణగా కనిపిస్తుంది. అది సాక్ష్యంగా నిలుస్తుంది. ఇప్పటికైతే ఓవైపు రాష్ట్ర ప్రభుత్వం సైడ్ నుంచి, పోలీస్ డిపార్ట్మెంట్ నుంచి రెస్పాన్స్ అయితే వచ్చింది, చర్యలు అయితే ఖచ్చితంగా తీసుకోవాల్సిన అవసరం కూడా కనిపిస్తుంది. ఈ నేపథ్యంలో ఏం జరగబోతుంది అనేది మాత్రం మనం ఖచ్చితంగా చూడాల్సిన అవసరం అయితే కనిపిస్తుంది.
వాళ్ళ పక్కన పడుకున్నారే అప్ప వాళ్ళతో వాసన వస్తుందంటావప్పా ఒక బ్రేక్ తీసుకుందాం. బ్రేక్ తర్వాత దీని మీద మరిన్ని అప్డేట్స్ కంటిన్యూ అవుతాయి. ఎందుకంటే మనం చూస్తున్నాము ఆ ఘటన జరిగింది. ఘటనకు సంబంధించిన కారణాలు ఒక్కొక్కటిగా బయటపడుతున్న నేపథ్యంలో వ్యవస్థలో ఉన్న లోపాలు, అధికారుల నిర్లక్ష్యం ఇవన్నీ